హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే మన దాకా వచ్చిందండి. అది ఏంటి అనేది కూడా వివరంగా మీకు చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చాలా చిన్నదే, మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా దయచేసి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఎలక్ట్రిక్ స్కూటీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు కదండి. అలాగే చెప్పిన విధంగానే రేపు మార్చి నెలలో అంటే రేపు వచ్చే 2024 మార్చి నెల నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. దాని గురించి అని ఇంత ముందుగా వీడియో ఎందుకు చేస్తున్నానంటే దానికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టబోతున్నారు. దాని గురించి మీరు తెలుసుకోవాలి, ఎలర్ట్గా ఉండాలని చెప్పేసి అంత ముందుగానే వీడియో పెడుతున్నానండి. దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో వివరంగా చెప్తాను. వాళ్ళకి కండిషన్ ఏమని పెట్టారంటే లైసెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా మీకు ఉండాలండి. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 సంవత్సరాలు దాటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇంకొకటి కండిషన్ ఏంటంటే మీకు కాలేజీలో మీకు అటెండెన్స్ బాగా ఉంటేనే ఇస్తారంటండి. అటెండెన్స్ మాత్రం కంపల్సరీ చూస్తారంట. మీకు 100కి 75 అన్నా ఉండాలి మ్యాక్సిమం. ఎందుకంటే అటెండెన్స్ని బట్టి డైలీ కాలేజీకి వచ్చే పిల్లలకు మాత్రమే ఈ స్కూటీలో అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారని కండిషన్స్ అయితే పెట్టబోతున్నారండి. దయచేసి ఎవరైనా ఉన్నారు అంటే కనుక కాలేజీ పిల్లలు మన వీడియోలు చూసే వాళ్ళల్లో లైసెన్స్ అయితే కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోండి. ఈ స్కూటీస్ అయితే పోగొట్టుకోవద్దు. అందుకని ఇంత ముందుగా వీడియోస్ పెట్టడానికి కారణం అదేనండి. ప్లస్ రెగ్యులర్గా కాలేజీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే అటెండెన్స్ చెక్ చేస్తున్నారు కాబట్టి అటెండెన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే కంపల్సరీగా ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారంటండి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కంపల్సరీగా డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి, లైసెన్స్ ఉండాలి, కంప్లీట్గా అటెండెన్స్ మాత్రం ఎక్కువగా ఉండాలండి. ఈ రూల్స్ అయితే పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా రేపు మార్చి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.